పైపింగ్ ఎలాగ వేయాలో ఈ వీడియోలో చూద్దాం. పైపింగ్ కోసం ఎప్పుడు కూడా మీకు ఇదివరకే చెప్పాను, పైపింగ్ ఎప్పుడు కూడా ఏం చేయాలన్నానండి, క్రాస్ ముక్కలు తీసుకోవాలి. అలాగే వెనక అంటే జాకెట్ హెమ్మింగ్ ముక్కలు అంటే చేతి ముక్కలు తిప్పేదానికి కూడా ఎలాగైతే క్రాస్ ముక్కలు తీసుకుంటామో పైపింగ్ కూడా అలాగే తీసుకుంటాం. చూడండి, ఈ పార్ట్కి ఇప్పుడు పైపింగ్ ఎలాగ వేయాలో చూద్దాం. ఈ పర్పస్ మీద నేను ఒక క్రాస్ ముక్కను తీసుకున్నాను. క్రాస్ ముక్కను తీసుకొని ఇదేదైతే లైనింగ్ జాకెట్కి ఏదైతే కుట్టు ఉంది కదా, ఇది ఏదైతే లైనింగ్ కుట్టు ఉందో అదే కుట్టు మీద ఇప్పుడు కుట్టు పడేలాగా చూడండి. ఇదే కుట్టు మీద ఇలాగ క్రాస్గా తిప్పుకుంటా కొట్టాలి. ఎందుకంటే క్రాస్ ముక్కని మనం ఎలా తిప్పితే అది అలా తిరుగుతుంది. ఎందుకంటే మనం కట్ చేసింది ఆల్రెడీ క్రాస్ ముక్కలు కాబట్టి మీరు ఎలా హ్యాండిల్ చేస్తే అది అలా హ్యాండిల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకొని లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసేయండి, కిందకి ఫోల్డ్ చేసేసి చిన్న రఫ్ కొట్టేయండి. రఫ్ కొట్టేసిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని చుట్టూ కూడా చిన్నగా కట్ చేయండి. కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయండి. ఏదైతే మన కుట్టు ఉందో యువతల వైపు మాత్రమే కట్ చేయండి. కుట్టు అవతల మీదకి కత్తిరి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. ఓకేనా. ఇప్పుడు ఫోల్డింగ్ అంటే పైపింగ్ మీకు ఎంత సన్నంగా కావాలనుకుంటున్నారో అంత సన్నంగా ఏం చేస్తారంటే ఫోల్డింగ్ చేయాలి. అదే మీరు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ చేయాలంటే అది వేరే ప్రాసెస్ అండి, దానికి వేరేగా మీకు నేను వీడియో ఫార్వర్డ్ చేస్తాను. ఇదైతే ఇదిగోండి నార్మల్ పైపింగ్. ఓకేనా. ఇది ఎంత అయితే ఫోల్డింగ్ చేస్తామో ఎంత అవసరం అవుతుందో అంత ఫోల్డింగ్ చేసేసుకొని బ్లూ కలర్ దాని మీద మాత్రమే మనం కుట్టు పడాలండి. ఓకేనండి. బ్లూ కలర్ బ్లౌజ్ మీద మాత్రమే మన కుట్టు పడాలి. మీరు ఎంత ఫోల్డింగ్ మొదలు పెట్టారో చివరి వరకు కూడా అంతే ఉండాలి. అంటే పైపింగ్ పైనుంచి కింద వరకు కూడా ఒకే లెవెల్ని మెయింటైన్ చేయాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కుట్టకూడదు. పైపింగ్ మొత్తాన్ని కూడా ఎంతైతే మనం సన్నంగా కావాలనుకుంటున్నామో స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంతే మెయింటైన్ చేయాలి. చూడండి. ఓకేనా. పైపింగ్ వచ్చేసింది. ఎక్స్ట్రా రిమైనింగ్ పీస్ని దీన్ని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు కుట్టండి. హెమ్మింగ్ చేతి పనితో చేయాలి అనుకుంటే దీన్ని సపరేట్గా కుట్టు కుట్టండి. హెమ్మింగ్ చేతి పని కాదు మిషన్తోనే అనుకునేటప్పుడు దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఓకేనండి. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతని కూడా థ్రెడ్ అని కట్ చేయాలి. దిస్ ఈజ్ ద పైపింగ్.